యాక్చువల్లీ నేను కాంగ్రెస్లో జాయిన్ అయినాక ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. సో పెద్దలు జీవన్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, గడుగ్ గంగాధర్ గారికి, రత్నాకర్ గారికి, కేశవేన్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుతూ, మనకు మొన్న కాంగ్రెస్ వచ్చింది అంటేనే మనకు ప్రజాస్వామ్యం వచ్చినట్టు లెక్క. గత 10 సంవత్సరాలు ఎవరన్నా స్వేచ్ఛగా ఉండగలిగినారా? ఉన్నారా అమ్మా? లేరు కదా. సో ఇప్పుడు మనకు నిజంగా ప్రజాస్వామ్యం వచ్చింది. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువ మహిళలు కనబడుతున్నారు. సో మన కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో పథకాలు కేవలం మహిళల గురించి దృష్టిలో పెట్టుకొని తేవడం జరిగింది. గృహలక్ష్మి పథకం అయితే, మహాలక్ష్మి పథకము, ఫ్రీ బస్సులు, ఫ్రీ బస్ సర్వీస్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఫ్రీ బస్ సర్వీస్ అంటే మహిళలు పల్లెటూర్ల నుంచి వచ్చి వాళ్ళ వ్యవసాయ కూరగాయలు కానీ ఏదన్నా అమ్ముకోవడానికి కూడా వాళ్ళకు ఎక్కువ ఖర్చు కాకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోగలుగుతారు. మరియు అమ్మాయిలు కూడా కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళడం కూడా వాళ్ళకు ఫ్రీ బస్ ద్వారా కలుగుతుంది. తర్వాత గ్యాస్ సిలిండరు, అవన్నీ మనకు తెలిసినాయి, నేను కొత్తగా చెప్పవలసినది అవసరం లేదు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎందుకంటే మీకు ఈడ హౌజెస్, ప్లాట్స్, మీకు రిజిస్ట్రేషన్స్ కానీ ఏది, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఏది కూడా లేదని తెలిసింది నాకు. సో డెఫినెట్గా మనం అందరం కలిసి మనం జీవన్ రెడ్డి సార్ని గెలిపించుకుంటే మనకు డెఫినెట్గా సారు 30 సంవత్సరంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, చాలా అనుభవము. సార్ ఒక లాయరు, ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉంటాడు. కాబట్టి ఆయనను మనం ఈరోజు గెలిపించుకొని మనం అందరము మన వాయిస్గా మన పార్లమెంట్లో సార్ని పంపిస్తే డెఫినెట్గా మన సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుందని నేను కోరుకుంటూ, అందరము చెయ్యి కలిపి చెయ్యి గుర్తుకు ఓటేద్దాం, కాంగ్రెస్ని గెలిపిద్దాం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.